వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సారాధ వ్లాగ్స్. ఈరోజు అయితే మా పాప సెకండ్ బర్త్డే. సో ఈరోజు అయితే ఎలా స్పెండ్ చేసాము, ఎలా సెలబ్రేట్ చేసాము ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను, చూసేయండి. సో ఈరోజు అయితే ఫ్రైడే, మా మినీ బర్త్డే 17th ఏప్రిల్ అనమాట. 2024లో పుట్టింది. సో ఈరోజు అయితే నేను లీవ్ తీసుకున్నాను బికాస్ కొంచెం మంచిగానే సెలబ్రేట్ చేద్దాము అని. టైం ఉండాలి కదా అని మేము ఒకటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో లీవ్ అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. అరౌండ్ 9:30 10 అవుతుంది అనమాట. ఆ టైంకి ఇక్కడ టెంపుల్స్ క్లోజ్ చేస్తారు మోస్ట్లీ. బట్ లాస్ట్ మినిట్లో వెళ్ళాము అండ్ అర్చన చేయమన్నారు. మమ్మీని మొక్కటానికి ఇక అర్చన చేసే స్వామీజీ కూడా సరే పదా అండి అని లాస్ట్ మినిట్లో అర్చన అయితే చేసేసారనమాట. ఇక పూజ అయిపోయి అంతా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసే కన్నా ముందే నేను గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను. టెంపుల్కి వెళ్ళక ముందే మార్నింగే చేసేస్తే అదొక వర్క్ అయిపోతుంది అన్నట్టు ప్రీ ప్లాన్ అనమాట. ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం ఎప్పుడు ఏది చేయాలని. సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల అన్ని టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసేద్దాంలే అనుకుంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు అండ్ హడావిడిగా ఉంటుంది. అంత హడావిడిగా వద్దు, పీస్ఫుల్గా అయిపోవాలని మేమైతే ముందే ఎప్పుడు ఏం చేసుకోవాలి అన్నది అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ మాకు ఈసారి ఎవరు హెల్ప్ లేరనమాట, మేమే చేసుకోవాలి. సో అందుకే మంచిగా అనుకొని చేసాము. ముందుసారి అయితే చికెన్ అంత మంచిగా కుదరలేదు. సో ఈసారి మంచిగా చేయాలని పీస్ఫుల్గా కొంచెం స్లోగా చేసామన్నమాట, హడావిడి లేకుండా, తొందరపడకుండా. అండ్ ఈసారి నేను మా అత్తమ్మ కలిసి చికెన్ కర్రీ అయితే చేసాము. 6 kgs అయితే చికెన్ తెచ్చామన్నమాట. సో దానికి తగ్గట్టు మసాలా అవన్నీ నేను ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా 3 లోపు. మేము స్టార్ట్ చేసింది అయితే 4 అనుకుంటా. దానికి ముందు వెజిటబుల్స్ అన్నీ కావాల్సినవి కట్ చేసుకొని, ఆనియన్ టొమాటో ఉంటాయి కదా, సో అవన్నీ కట్ చేసి పెట్టుకొని అండ్ మసాలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఒక్కొక్కటి చేద్దాము అన్నట్టు ఫస్ట్ చికెన్ కర్రీకి అయితే స్టార్ట్ చేసామన్నమాట. గులాబ్ జామున్ అయితే మార్నింగే అయిపోయింది. చికెన్ కర్రీ చేయడానికి మా ఇంట్లో పెద్ద పెద్ద పాత్రలు అయితే లేవు. సో మా ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గర పాత్రలు, అలాగే గ్యాస్ ఉంటుంది కదా పెద్దది, అదైతే తీసుకొచ్చామన్నమాట. అదే నార్మల్ దాని మీద చేయాలంటే ముందు నార్మల్ దాని మీద చేసి కింద మాత్రం ఓవర్ కుక్ అయింది, పైంది నార్మల్గా అయిందనమాట. సో అలా వద్దు అన్నట్టు ఇది పెద్దదైతే తీసుకున్నాము. అండ్ వాళ్ళు చాలా కోఆపరేటివ్ అనమాట, చాలా హెల్ప్ చేశారు. బర్త్డే సక్సెస్ అవ్వడంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. సో అలా ఇంకా ఆల్రెడీ పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి చికెన్ కర్రీ అయితే పెట్టేశాము. అండ్ దాని మీద అది మంట చాలా పెద్దగా వస్తుంది కదా, ఫాస్ట్గా అన్ని దగ్గర పెట్టుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫాస్ట్గా అయితే పెట్టేశాము. అండ్ కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఓవర్ స్పైస్ లేకుండా, అలాగని చప్పగా లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచిగా టేస్ట్ అయితే కుదిరింది. నేను ఫస్ట్ టైం అంతా ఎక్కువ చేయడం, అంటే ముందుసారి చేశాను కానీ బట్ అంతా నేనే చేయలేదు, 2-3 కలిసి చేసామన్నమాట. బట్ ఈసారి అంతా నేనే చేశాను అండ్ మా అత్తమ్మ హెల్ప్ గైడెన్స్తో చేశాను అనమాట. సో అందుకే పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మేము కలర్ రైస్ అయితే చేసాము. కలర్ రైస్ ఒక 20 మెంబర్స్ అట్లా వస్తారు అనుకున్నాం. సో వాళ్ళకి తగ్గట్టుగా కలర్ రైస్ అయితే చేసాము. అండ్ మేము ఇంకా వైట్ రైస్, అలాగే రసము, రైతా ఇవి అయితే చేసామన్నమాట. తినని వాళ్ళు ఏమన్నా ఉంటే అది తింటారని. సో ఇది మా మెను. మేమైతే మా మినిగాన్ బర్త్డేకి ఇవి చేసాము. ఒకవైపు వంట చూసుకుంటూ ఇంకొక వైపు బెలూన్స్ కూడా. సరేలే ఇంకా ఈవినింగ్ వచ్చాలకు అందరూ ఇంకా ఆఫీస్ అయిపోయి రావడానికి టైం పడుతుంది కదా. సో మా వదిన వాళ్ళు కూడా అక్కడ అనంతపూర్ నుంచి స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఇంకా అప్పటికప్పుడు బెలూన్స్ ఊదుతూ కూర్చుంటే టైం సరిపోదు కదా. సో అందుకే మేమే ముందే చేసామన్నమాట. ఒకవైపు వంట చేస్తూ ఇంకొక వైపు బెలూన్స్ అన్నీ ఫిల్ చేస్తూ ఉన్నాము. మమ్మీనిగా ఆ బెలూన్స్ ఫిల్ చేస్తున్నాము. గాలి బాగా వస్తుంది, దానిలో పగిలిపోతున్నాయి. అవి చాలా వరకు పగిలాయి కొన్ని. అండ్ మినీ అవి పగులుతుంటే ఒకవైపు భయపడుతుంది, ఒకవైపు ఎంజాయ్ చేస్తుంది. బట్ మినీ మాత్రం బర్త్డే అనే ఏమో కానీ నార్మల్ కూడా చిల్లు ఉంటుంది, బట్ బర్త్డే రోజు ఇంకా ఎక్కువ చిల్లు ఉందన్నమాట. ఫుల్ ఎక్సైటెడ్గా, ఫుల్ హ్యాపీగా, చాలా కూల్గా అలా ఉందన్నమాట. ఫస్ట్ టైం నేను మినీ అంత కూల్గా చూడడం. అంటే ఆఫ్టర్నూన్ బాగా నిద్రపోయింది చాలాసేపు. మా వంట కంప్లీట్ అయ్యేటప్పుడు లేచింది యాక్చువల్లీ. చికెన్ కర్రీ, రైస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నప్పుడు అప్పుడు లేచిందనమాట. సో మాకు కూడా పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా వంటలన్నీ అయితే చేసేసుకున్నాము. అసలు ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి నాకు ఇట్లా అనిపిస్తే కొంతమంది ఎక్కువ మందిని పిలిచి వాళ్ళే వంటలు చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఎలా చేస్తారో అంత ఓపికగా ఏమో తెలియదు, కానీ నాకైతే అంత ఎక్కువ కాదు కానీ బట్ అలసిపోయాను.
అలసట అయితే బాగా తెలిసింది. బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత కాళ్ళు అయితే లాగుతున్నాయి అన్నమాట చాలా. బట్ స్టార్టింగ్లో అన్నీ చేయాలని ఉంటుంది ఫస్ట్, అంటే డే స్టార్టింగ్లో ఈరోజు ఇవన్నీ చేసేయాలి అంతా ఓకే అని. బట్ ఆఫ్టర్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి చేయొద్దు, ఇంకొకసారి ఇలా చేయొద్దు, అందరిని పిలవద్దు అని అనుకుంటాం. కానీ నెక్స్ట్ టైం మరి అనుకోకుండా ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది. అలాగే ఫస్ట్ బర్త్డేకి ఇక చాలే మరి ఇంత స్ట్రెస్ఫుల్గా తీసుకోవద్దు, ఇంత అలసిపోవద్దు అని అనుకున్నాను ఫస్ట్ టైం. బట్ సెకండ్ టైం మళ్ళీ ఇట్స్ ఓకే, అందరు కలుస్తాం కదా బాగుంటుంది అని మళ్ళీ ప్లాన్ చేసామన్నమాట. సో అలా ఉంటుంది, అంటే అలసట అయితే ఉంటుంది కానీ బట్ వీ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్ కదా. సో అలా అయిపోయిందనమాట. అండ్ మినీ ఎవ్రీ బర్త్డేకి ఎంతో కొంత అమౌంట్ అయితే డొనేట్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ బర్త్డేకి డొనేట్ చేశాను. అది ఇన్స్టాలో ఒక పేజ్ ఉందన్నమాట. సో దాంట్లో మనం మనీ పే చేస్తే వాళ్ళు ఆ మనీతో ఫుడ్ ప్రిపేర్ చేసి ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఆకలిగా ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఏది చేసినా చేయకున్నా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అది చేయాలనుకున్నా. బట్ యాక్చువల్లీ ఈ మంత్ కుదరదో అనుకున్నా, బికాస్ బడ్జెట్ అంతా అయిపోయింది. మోస్ట్లీ మినీకి రింగ్ కొన్నాము. సో అలా ఇంకా పార్టీకి కొంచెం మనీ అవుతుంది కదా బర్త్డే సెలబ్రేషన్కి దానికి. సో మా శాలరీ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా డొనేట్ చేయడానికి కూడా మనీ అయితే పెద్దగా లేకుండే. సో ఇంక ఈసారి వద్దులే, ఈ మంత్ టైట్గా ఉంది కదా, నెక్స్ట్ మంత్ చూద్దాము, నెక్స్ట్ మంత్ కంపల్సరీ ఇద్దాం అనుకున్నా. బట్ అనుకోకుండా ఇక గాయి ఏ గిఫ్ట్ కావాలని అడుగుతూ ఉండింది. సో నేను ఆలోచించి ఇదైతే సరిపోతుంది కదా అని ఒక 1500 మనీతో ఫుడ్ డొనేషన్ అయితే చేయించాను అనమాట. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అన్నిటికన్నా ద బెస్ట్ గిఫ్ట్ అని చెప్తా నేను. అదేంటో తెలియదు, అట్లా డొనేట్ చేస్తే అదొక హ్యాపీనెస్. ఏమి ఇచ్చినా అంటే మనం పెద్ద వాళ్ళకి అంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేకపోయినా అలా కొంతమంది మన వల్ల అది మినిగాని పేరుతో వాళ్ళు అలా తింటున్నారంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇలా గిఫ్ట్లు ఇచ్చే బదులు అలాంటివి చేయడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఆబ్వియస్లీ కొంతమందికి మనయే నీడ్ ఉంటుంది, అలా ఎవరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో వాళ్ళకి చూసుకొని మనం ఇవ్వాలి. సో ఇదైతే ద బెస్ట్ గిఫ్ట్ అని నేను చెప్తా. ఐ ఫెల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ గాయి. మనమంతా ఏదో పెద్దగా చేసేయాలని కాకుండా మనకున్న కొంచెం మనీతో అయినా ఇలా చేయడం అనేది బెటర్ అని చెప్తాను. అండ్ వీడియోస్ గురించి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, అంటే మీరు పెట్టారని చూపించుకోవాలా అని అనుకుంటూ ఉంటారేమో, ఐ డోంట్ నో. బట్ అనుకోవచ్చు, కొంతమంది అట్లా అనుకుంటారు, ఇప్పుడు మీరు చేశారని అందరికీ తెలియాలని. బట్ తెలియాలి అంటే మేము చేసామని కాదు. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి తన బర్త్డే రోజు అలా డొనేట్ చేయడం వల్ల, ఆ వీడియో తను పెట్టడం వల్ల నాకు తెలిసింది, ఓకే ఇలా కూడా చేయొచ్చా. మనం ఎలాగో డైరెక్ట్గా అంత పేషెంట్స్ ఓపిక ఉండకపోవచ్చు నాలాంటి వాళ్ళకి, ఎనీవన్ వాళ్ళే చేసి వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కొని మరీ ఇచ్చే అంత ఓపిక టైం లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలాంటివి ఏం చేస్తావులే లైట్ తీసుకుంటారు. సో ఇలాంటివి ఉంటే జస్ట్ మనం మనీ పే చేస్తే కొంతమంది మన వాళ్ళు తింటారు కదా. సో అలా ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తాం. ఇప్పుడు ఆ అబ్బాయిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఈ డెసిషన్ తీసుకున్నా, ఇలా ఎవ్రీ ఇయర్ డొనేట్ చేయాలని. అలాగే నన్ను చూసి, నా వీడియోని చూసి కొంతమంది అన్న ఇన్స్పైర్ అయ్యి నా అలాగే చేస్తారు అన్నది దాని ఇంటెన్షన్. అంతే తప్పించి మేము ఏదో పెద్దగా డొనేట్ చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చూపించుకోవడానికి అయితే అస్సలు కాదు. నా వాళ్ళు ఒక ఇద్దరు ఆర్ వన్ పర్సన్ మోటివేట్ అయ్యి అలా చేసిన ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ దానికోసం ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, ఎవ్రీ ఇయర్ చేస్తాను కంపల్సరీ. నాకున్న దాంట్లో ఎంతో కొంత, ఎక్కువ ఇవ్వాలనేం లేదు, చిన్న కాంట్రిబ్యూషన్స్ కూడా చాలా పెద్ద డిఫరెన్స్ని తీసుకొస్తాయి. అట్లీస్ట్ కొంతమంది కడుపుని నిండుతుంది. సో ఇక అదంతా పక్కన పెడితే ఇప్పుడు బెలూన్స్ అయితే మేము ఊదుతూ ఉన్నామన్నమాట. దాంతో ప్రెస్ చేసి యాక్చువల్లీ పెద్ద మిషన్ ఉంది కొనరాంటి వాళ్ళు, అది కూడా ఇచ్చారు. బట్ నాకు అది రావట్లేదు, అది ఎక్కువ గాలి వచ్చేస్తుంది, పేలిపోతున్నాయి, పెద్ద సౌండ్ వస్తుంది. దాంతో ఎందుకు లేరు నాయన అని ఇంకా దీంతోనే చేస్తూ ఉన్నామన్నమాట. అదే గాలి ఊదుతూ ఉన్నాము. ఎలాగోలా అయితే కంప్లీట్ చేసేసాం. చాలానే ఎక్కువ ఇద్దరం కలిసి చేసాము. ఒకవైపు సాయి దాన్ని కడుతుంటే నేను ఒకవైపు చేశాను. మోస్ట్ ఆఫ్ ది బెల్ సాయినే చేసాలి, బికాస్ నేను వంట చేస్తున్నాను కాబట్టి. అండ్ మినీ మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఫుల్గా తింటూ ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మినిగానికి డ్రెస్ చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. అసలు హ్యాండ్సమ్గా ఉన్నాడు మినిగాడు. యాక్చువల్లీ అమ్మాయిలాగా అనిపించట్లే, అబ్బాయిలాగా ఉన్నాడు, చాలా బాగుంది. ఈ షర్ట్ అయితే మేము స్టూడియోలో తీసుకున్నాము.
యాక్చువల్లీ సాయికి ఏదో షాపింగ్ చేయాలని వెళ్తే ఈ షర్ట్ బాగా నచ్చింది అనమాట. సో బర్త్డేకి తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాము. చాలా బాగుంది. ఈ జీన్స్ అనేది నేను ముందే తీసుకున్నా, సో దాంతో పేరప్ చేశాను అనమాట. చాలా 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 బాగుంది. మినీకి ఏంటంటే గర్లీ డ్రెస్సెస్ అంతగా అనిపిస్తుంది, బికాస్ తనకి అంత హెయిర్ లేదు కదా. బట్ బాగానే ఉంటుంది, బట్ సూపర్ అని చెప్పాను. ఇలాంటివి ఇంకా బాగా యాప్ట్ అవుతాయి, చాలా క్యూట్గా ఉంటాయి. ఫస్ట్ నుంచి మేము ఎక్కువ గర్లీ డ్రెస్సెస్ కన్నా ఇలాంటివి ప్రిఫర్ చేసేవాళ్ళం, ఎందుకంటే దీంట్లో చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇదే లాస్ట్ అనుకుంటా. నెక్స్ట్ బర్త్డే కంపల్సరీ హెయిర్ ఉంటుంది అండ్ మంచిగా ఈసారి మంచి బిగ్ ఫ్లేర్ ఉన్న డ్రెస్, మంచి ఫ్రాక్ వేసి ఫొటోస్ అయితే తీపించాలి నెక్స్ట్ బర్త్డేకి. బికాస్ ఫస్ట్ బర్త్డే అట్లనే అయిపోయింది గుండుతోనే, సెకండ్ బర్త్డే అట్లా అయిపోయింది. బట్ దట్స్ ఫైన్, ఎనీవేస్ షీ ఈజ్ ఆల్వేస్ క్యూట్ అనమాట. అండ్ ఇలా అయితే మా బర్త్డే ప్రిపరేషన్స్ అయితే జరిగాయి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ పార్టీకి ఎవరెవరు వచ్చారు, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏమేమి గేమ్స్ ఆడామనేవి అయితే నేను చూపిస్తాను. అండ్ మీకు కనుక నా వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్లో ఒక క్యూట్ క్లిప్ అయితే యాడ్ చేశాను, అది చూసేసేయండి. ఓకే, బాయ్. మినీ వావ్ చెప్పు, సే వావ్. వావ్ చెప్పు, వావ్ చెప్పు. వావ్ హాయ్ చెప్పు డాడీకి. ఫ్లయింగ్ కిస్. ఓ హలో అను, హాయ్ అందరికీ అను. హాయ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నువ్వు చెప్పు నా హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్.